ఫోటోలకు దండలేస్తుంటారు తెలుసా? యేసు ప్రభు ఫోటోలు గోడ పెట్టి చచ్చినోళ్ళకి వేస్తారు, యేసు ప్రభు కూడా దండలేస్తారు. చచ్చినోడు కొబ్బరికాయ కొడతారు, యేసు ప్రభు కూడా కొబ్బరికాయ కొడతారు. ఇప్పుడు చచ్చినోళ్ళకి సాంబ్రాణి వేస్తారు ఫోటోలకి, యేసు ప్రభు కూడా యేసు ప్రభు కూడా వేస్తారు. యేసు ప్రభు చచ్చిపోయి ఉన్నాడా బతికున్నాడా? చెప్పరేంది? చచ్చిపోయాడా బతికాడా? బతికున్నాడు. అంతేనా? బతికున్నవాడు దండలేస్తారా? చెప్పండి. కొబ్బరికాయ కొడతారా? కొట్టరు. యేసు ప్రభు ఈరోజు అంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి క్రిస్మస్ పండుగ కూడా తెలుసా? కొబ్బరికాయలు కొడతాం దేవుడి ఫోటోలకి, సాంబ్రాణి వెలిగీయటం, అవన్నీ చేస్తుంటారు అండ్ ఫోటోలకి తెలుసా? ఆ రోజు మళ్ళీ ఇంకోటి చేస్తారు తెలుసా? సమాధుల దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కొట్టి ఆ కొబ్బరికాయలు తెచ్చి జనాన్ని పంచుతారు. అదైద్దా? ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఆమె ఎందుకో పాస్టర్ గారు ప్రార్థన చేద్దురా అంటే, ఆ రోజు క్రిస్మస్ పండుగ ఉదయాన్నే పొద్దున్నే రాయ ప్రార్థన చేద్దామని అంటే దేవుడు ఫోటో పెట్టింది. ఆ ఫోటోకి బెల్లపన్నం ఒక ప్లేట్లో పెట్టి దేవుడి ఫోటో ఎదురు పెట్టింది, పక్కన పెట్టింది, దాని ఫోటో ఎదురు పెట్టింది. తర్వాత నాకు కూడా కుజ్జి చేసింది, పాస్టర్ గారు ఇది ఇంకో ప్లేట్లో పెట్టి ఇది నువ్వు తిన్నాను. హల్లెలూయా. నేను అన్నాను, అక్క దేవుడు వచ్చి ఆ ఫోటోల నుంచి వచ్చేది తింటాడా అన్నా. ఆ ఫోటోలో వచ్చేది తింటాడు అక్క అంటే, లేదయ్యా దేవుడు ఆత్మ వచ్చి దాన్ని తింటదేమో అని ఆశలయ్యా అంటుంది. లేదక్క. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనంలోకి వస్తే, నేను ఆకలి కొట్టిన ఆహారం పెట్టాను, దప్పిగొడ్డిన దాహం తీర్చాడు. ఆ కింద భాగంలో నేను వస్త్రహీనుడే వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ కింద భాగం వర్షం ఉండదండి, ఏమని ఉంటుంది అక్కడ చూడండి. ఎప్పుడు వాడి నీతిమంతులు అడిగితే నా సహోదరుడు పెట్టిన వాడు నాకు పెట్టినట్టు. హల్లెలూయా. ఒక వ్యక్తిని పిలిచి ఆహారం పెడితే దేవుడు పెట్టినట్టే తెలుసా? పటాల దగ్గర కూర్చుంటే ఆ పటాల్లో దేవుడు తినడు. హల్లెలూయా. దేవుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండేనన్నా. ఆ పటాల్లో ఉండేది ఎవరు తెలుసా? చూడండి, మనలాంటి మనుషులే, సినిమా యాక్టర్లే. హల్లెలూయా. ఆనాడు హిందీ యాక్టర్లు వాళ్ళు ఫోటోలు దిగి వాళ్ళు సిలువ